రెవరెండ్ డాక్టర్ పరంజ్యోతి గారు, అదేవిధముగా సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం ప్రియులు రెవరెండ్ పిఎం రాజు గారు, అదేవిధంగా పత్రిక పాఠ్యభాగము అపోస్తుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వరకు రెవరెండ్ మోజెస్ గారు దయచేసి మీరు వచ్చి చదివించవలసిందిగా నేను కోరుచున్నాను. ఈ సమయంలో మరి ఈ సమయంలో నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని అవకాశాన్ని బట్టి మరి పెద్దలకు అందరికీ కూడా నాకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మన మధ్యకు పార్వతీపురం జిల్లా నుండి బిషప్ తిమోతి గారు, అలాగే రెవరెండ్ క్యాండిల్స్ ఉన్నవారు ముందు వస్తున్నారు. తర్వాత మనం అందరము పుష్పాలు అక్కడ సమర్పించుదాం. టేబుల్ మీద పెట్టేసాను కిందని. నా దగ్గర ఉందండి, నా దగ్గర జాన్ ప్రసాద్ గారు రండి. మొట్టమొదటిగా ప్రియులు డాక్టర్ బెన్నర్ గారు వచ్చి క్యాండిల్ వెలిగించవలసిందిగా కోరుచున్నాను.